ప్రియుడితో కలిసి జీవించడానికి ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. దృశ్యం సినిమాలో లాగా హత్య నుంచి తప్పించుకునేలా ప్లాన్ చేయగా అది బెడిసి కొట్టి పోలీసులకు దొరికిపోయింది. గుజరాత్లోని జకోట్రా గ్రామానికి చెందిన గీతా అహిర్ భరత్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే భర్తకు తెలియకుండా భరత్తో కలిసి రాజస్థాన్కు పారిపోయి అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకుంది. తాను పారిపోయినా తన కోసం ఎవరూ వెతకకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ రచించింది. పథకం ప్రకారం భరత్ ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి హత్య చేశాడు. తాను చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రియుడు భరత్తో కలిసి హర్జీబాయ్ శవానికి తన బట్టలు వేసి కాళ్లకు గజ్జెలు తొడిగించింది. అనంతరం శవంపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు. తన మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు ఇక తన కోసం వెతకరని గీత భావించింది. అయినప్పటికీ దొరికిపోయి ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతోంది. అర్ధరాత్రి ఇంట్లో గీత కనిపించకపోవడంతో ఆమె భర్త వెతకడం స్టార్ట్ చేశారు. గ్రామ శివార్లలోని కుంటా సమీపంలో సగం కాలిన స్థితిలో ఉన్న డెడ్ బాడీ చూసి అది గీతదే అని తొలుత భావించారు. కానీ కాస్త పరిశీలనగా చూడగా అది పురుషుడి శవంగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గీత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేయగా పాలన్పూర్ రైల్వే స్టేషన్లో బోధ్పూర్ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దృశ్యం 2 సినిమాలోని సన్నివేశాల నుంచి స్ఫూర్తి పొంది ఈ హత్యకు పథకం రచించినట్టు గీత పోలీసుల ఎదుట అంగీకరించింది. నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.